కీరవాణి గారితో మామూలుగా కొంతకాలం వరకు ఎక్కువగా రాసింది చంద్రబోస్ గారు. కానీ పచ్చబొట్టేసిన పాట, ఇంకా చాలా పాటలు, రబ్బర్ గాజులు కావచ్చు, ఎన్నో పాటలు ఆయన కోసం రాశారు. దాదాపు 65 పాటలు రాశారు. 65 పాటలు. మీకు ఆయనకి శైలిపరంగా అంటే ఆయన కూడా, ఆయనలో కావ్యం ఉంది. సంగీత దర్శకుల్లో చాలా మందిలో బహుశా లేని గుణం ఆయనలో. సో ఎలా ఉంటుంది ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు? మామూలుగా కీరవాణి గారితో 65 పాటలు కాదండి, 6 పాటలు అసోసియేట్ అవ్వడం కూడా రచయిత జన్మధన్యం. కారణం ఏంటంటే సంగీత దర్శకుడు అయ్యుండి కూడా 100 మార్కుల్లో సాహిత్యానికి 70, సంగీతానికి 30 వస్తేనే ఆ పాట కలకాలం నిలిచిపోతుందని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా రచయితకి చాలా విలువిస్తారు. ఆయన ఒక ట్యూన్ అన్నా, ఒక అద్భుతమైన లైన్ రావడం కోసం 2 పదాలు ఎక్కువ అవ్వడం తక్కువ అవడం జరిగిందంటే ట్యూన్ని కాస్త మార్చడం, లేకపోతే ఏదైనా మంచి ఆలోచన వచ్చింది, ఈ పాటని ఇలా మొదలు పెడితే బాగుంటుందని లైన్లు ఇస్తే రాసిండి అయితే పాట నేను ట్యూన్ చేసేస్తానండి. లేదా ఒక పల్లవ మాత్రమే ఇచ్చి చరణం మీరు రాసి తెచ్చండి, నేను తర్వాత ట్యూన్ చేస్తాను. రచయితకి అన్ని కోణాల్లోనూ స్వేచ్ఛనిచ్చే సంగీత దర్శకుడు అనమాట. అలాంటి సంగీత దర్శకుల దగ్గర రాయడం మాత్రం రచయిత పూర్వజన్మ.